ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన మీద తెలంగాణ ప్రజలను పక్కదోవ పట్టించాలని ఆయన రోజు చేసే ప్రయత్నం కూడా ఈ రోజు కూడా చేసినట్టు మీరు చూస్తారు. ఇది ఒక రెగ్యులర్ షెడ్యూల్ అయిపోయింది వాళ్ళకు. ఏదో ఒక సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మీద తెలంగాణ ప్రజలకు ఫస్ట్ తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టియాలని చెప్పి మాట్లాడాలన్న ఉద్దేశంతో తప్ప ఏం లేదు దాంట్లో. ఎందుకంటే ఈ విషయం మీద ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు క్లియర్ కట్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతారు. ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం, అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఆయన ఏదైతే ఇండస్ట్రీస్ భూములకు సంబంధించి 9,900 చిల్లర ఎకరాలు 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పి ఏదో ఇందాక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఒక చర్చ చేసుకున్న తర్వాతనే అది ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రాభినయం చేయడు.